సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమిస్తాం. అందులో కడప జిల్లా బద్వేల్ పట్టణంలో వీధి కుక్కల స్వైర విహారం సమస్య తీవ్రంగా ఉంది. పిచ్చి కుక్కల దాడుల కారణంగా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలవుతున్నారు. సిపిఐ పార్టీ పేర్కొంది. మున్సిపాలిటీ కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని, డ్రైనేజ్ సమస్యలు పరిష్కరించాలని పార్టీ డిమాండ్ చేసింది. సిపిఐ త్వరలో వార్డు పరిశీలనకు వెళ్లి బలహీన వర్గాల ప్రాంతాలను కూడా సమీక్షించి కుక్కలు, పందులను ఊరి బయటకు పంపించాలని కోరింది. ఈ మధ్య కాలంలోనే రాజుగారి వీధిలో ఒక చిన్న పిల్లను కుక్కపిల్ల కరిచి చాలా గాయపరిచినటువంటి పరిస్థితి. అది మర్చిపోక ముందే మళ్ళీ నిండగాక మొన్న కమలమ్మ నగర్లో విపరీతంగా కుక్కలు దాడి చేయడం జరిగింది. కాబట్టి తరచూ ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు మళ్ళీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇవాళ మున్సిపాలిటీ కమిషనర్ గారు దీనిపైన సీరియస్గా ఆలోచన చేసి యాక్షన్లోకి పోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కమిషనర్ గారు 4 రోడ్లు మాత్రం తిరిగి బద్వేల్ పట్టణం బాగా అభివృద్ధి చెందిందని చెప్పి చెప్తా ఉన్నాడు. కమిషనర్ గారికి మేము ఒకటే సూచన చేస్తా ఉన్నాం. మీరు 4 రోడ్లు తిరిగి ఫోటోలు తీసి మీ వాట్సాప్ గ్రూపుల్లో, మీ ఫేస్బుక్లో బద్వేల్ బాగా శుభ్రంగా ఉందని చెప్పి చెప్పడం కాదు సార్. మీరు లోపలికి రండి, వార్డుల్లో తిరగండి. అనేక 35 వార్డులలో మీరు ఏ రోజు ఏ వార్డులో తిరిగినారు అనేటువంటిది జనం గమనిస్తూనే ఉన్నారు. కనీసం స్లమ్ ఏరియాలోకి రండి. పేదలు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు నివాసం ఉన్న చోట కనీసం డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీద ప్రవహించేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎందుకు మీరు పసిగట్టలేకపోతా ఉన్నారు? ఆ ఏరియాలో, ఆ ప్రాంతంలో మీరు ఎందుకు తిరగలేకపోతా ఉన్నారు?